ఈరోజు సూర్యాపేట జిల్లా మునగాల మండలం తిమ్మారెడ్డిగూడెం గ్రామంలో ఏర్పాటు చేసినటువంటి భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి ముఖ్య కార్యకర్తల సమావేశానికి సభాధ్యక్షత వహించినటువంటి మండల అధ్యక్షులైనటువంటి గోపిరెడ్డి మదన్మోహన్ రెడ్డి గారికి, అదేవిధంగా ఈ సమావేశంలో పాల్గొన్నటువంటి విద్యార్థి సంఘం నాయకులైనటువంటి లాల్ సింగ్ గారికి, అదేవిధంగా జగన్ గారికి, అదేవిధంగా అన్న బక్కన్న గారికి, అదేవిధంగా బ్రహ్మయ్య గారికి, అదేవిధంగా కేశవ్ గారికి, అదేవిధంగా మా మిత్రుడు లక్ష్మణ్ గారికి అందరికీ కూడా పేరు పేరిన భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర కమిటీ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినట్టు నుంచి కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం వికలాంగుల సమాజం పట్ల కక్ష సాధింపు చర్యలతోనే మరి వివక్ష ప్రదర్శిస్తూ ఉంది. అడగడుగున తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు బాధ్యతలు చేపట్టినాక ఏదైతే 2024 డిఎస్సీ నియామకాలు చేపట్టిందో ఆ డిఎస్సీ నియామకాల్లో కూడా వికలాంగుల సామాజిక వర్గానికి సంబంధించి వికలాంగుల పిల్లలకు బోధించేటటువంటి ఎవరైతే స్పెషల్ బీఈడీ చేసినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉంటారో మరి వాళ్ళు ఎవరికి బోధిస్తారంటే ప్రత్యేక అవసరాలు కలిగినటువంటి విద్యార్థులకు బోధిస్తారు. ఆ ప్రత్యేక అవసరాలు కలిగినటువంటి విద్యార్థులకు బోధించే ఉపాధ్యాయ నియామకాలను 100% నియామకాలు చేపట్టాలని చెప్పేసి దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉన్నప్పటికీ కూడా కావాలని చెప్పేసి రేవంత్ రెడ్డి ప్రభుత్వం వికలాంగుల సమాజం పట్ల ఉన్నటువంటి వివక్ష కారణంగానే ఆ రోజు నియామకాల్లో 2024 డిఎస్సీ నియామకాల్లో ఈ స్పెషల్ బీఈడీ అభ్యర్థులకు 100% నియామకాలు చేపట్టాల్సి ఉన్నప్పటికీ కూడా జనరల్ డిఎస్సీ తరహాలు జనరల్ డిఎస్సీలో ఏం చేసి 30% రిక్రూట్మెంట్ చేసి 70% ప్రమోషన్ ఇస్తే ఆ తరహాలోనే ఈ స్పెషల్ బీఈడీ అభ్యర్థులకు కూడా 100% నియామకాలు చేపట్టాల్సినటువంటి స్పెషల్ బీఈడీ అభ్యర్థుల నియామకాలను ఆ విధంగా చేపట్టకుండా కేవలం వికలాంగుల సమాజం పట్ల ఉన్నటువంటి వివక్ష మేరకు కేవలం జీవో నెంబర్ 97 తీసుకొచ్చి జీవో నెంబర్ 97 ప్రకారం జనరల్ కేటగిరీ డిఎస్సీ అభ్యర్థులకు ఏ విధంగానైతే 30% రిక్రూట్మెంట్ ఇచ్చి 70% ప్రమోషన్లు చేశారో అదే కోణంలో ఈ స్పెషల్ బీఈడీ అభ్యర్థులు కూడా నియామకాలు చేపట్టడం వల్ల ఎవరైతే మా విద్యార్థులు స్పెషల్ బీఈడీ అభ్యర్థులు ఎవరికి బోధిస్తారు, ప్రత్యేక అవసరాలు కలిగినటువంటి మా వికలాంగుల విద్యార్థులకు బోధిస్తారు. అట్లాంటి విద్యార్థులకు బోధించే వారిని 100% రిక్రూట్మెంట్ చేయాలని చెప్పేసి దేశ అత్యున్నత న్యాయస్థానం రజనీష్ కుమార్ జడ్జిమెంట్ ఉన్నప్పటికీ కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా వికలాంగుల సమాజం పట్ల ఉన్నటువంటి వివక్ష మేరకే కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే 2024 డిఎస్సీలో మరి ఆయన చేసినటువంటి నియామకాలు మా వికలాంగుల సమాజానికి అన్యాయం చేసింది. కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మునగాల మండలం తిమ్మారెడ్డిగూడెం గ్రామం నుంచి మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. దయచేసి మీరు చేపట్టినటువంటి నియామకాల్లో అన్యాయం జరిగింది. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విస్మరించింది. కాబట్టి ఎవరైతే ఈ ప్రత్యేక అవసరాలు కలిగినటువంటి పిల్లలు ఉన్నారో ఆ పిల్లలకు విద్యాబోధకులు అవసరము, ఉపాధ్యాయులు అవసరము, వాళ్ళ భవిష్యత్తు పాఠం వేయాలంటే ఉపాధ్యాయ నియామకాలు జరగాలి. కాబట్టి 2024లో మీరు చేపట్టినటువంటి డిఎస్సీని తక్షణమే సవరించి ఏదైతే మీరు రిక్రూట్మెంట్ చేశారో 100% జనరల్ డిఎస్సీ తరహాలో ఈ స్పెషల్ బీఈడీ అభ్యర్థులను ఏ విధంగా అయితే నియామకాలు చేస్తారో ఆ నియామకాలు వెంటనే రద్దు చేసి 100% స్పెషల్ బీఈడీ అభ్యర్థులను రిక్రూట్మెంట్ చేయాలని చెప్పేసి భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర కమిటీ పక్షాన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా ఈ రిక్రూట్మెంట్లలో కూడా 507 పోస్టులు ఉంటే 507 పోస్టుల్లో మీరు 126 పోస్టులు ప్రమోషన్లకు ఇచ్చి మిగిలినటువంటి వాటిని ఇంకా మిగిలిలో ఉన్న దాదాపు 229 పోస్టుల దాకా 319 పోస్టుల దాకా ఇంకా మిగిలిలోనే ఉన్న ఆ పోస్టులను కూడా భర్తీ చేయకుండా వివక్ష ప్రదర్శించేటటువంటి ప్రయత్నం చేస్తారు. దయచేసి రేవంత్ రెడ్డి గారు వికలాంగుల సమాజం పట్ల ఉన్నటువంటి వివక్షను విడనాడండి. వికలాంగుల విద్యార్థుల అవసరమైనటువంటి ప్రత్యేక విద్యాబోధనకు సంబంధించి నియామకాలు ఖాళీ ఉన్నటువంటి పోస్టులన్న తర్వాత అర్హత సాధించినటువంటి మా విద్యార్థులను నియమించేటటువంటి ప్రయత్నం చేయాలని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. దాంతోపాటు రేవంత్ రెడ్డి గారు అడుగడుగున వికలాంగుల సమాజం పట్ల వివక్ష ప్రదర్శిస్తున్నట్టు అనేక కారణాలు ఉన్నాయి. ఇలా తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రాకముందు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో రేవంత్ రెడ్డి గారు మేము అధికారంలోకి వస్తే వికలాంగుల సమాజానికి 100% రాయితీతోని ఉచిత రవాణా సౌకర్యం కల్పిస్తారని చెప్పేసి మీ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టారు. ఇవాళ మా మహిళా అక్కలకు మా మహిళా చెల్లెలకి ఉచిత రవాణా సౌకర్యం కల్పించి 75 ఏళ్ల స్వతంత్ర భారతంలో రాజ్యాధికారానికి దూరమై దుర్భర జీవితాలు గడుపుతున్న మా వికలాంగుల సమాజానికి ఎందుకు నేటి వరకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించలేదో రేవంత్ రెడ్డి ప్రభుత్వం సమాధానం చెప్పాలి. మా పట్ల ఎందుకు ఇంత కక్ష సాధింపు, మా వికలాంగుల సమాజం పట్ల ఎందుకు ఇంత నిరంకుశత్వ ధోరణితో రాష్ట్ర ప్రభుత్వం ప్రవర్తిస్తుందో స్పష్టం చేయాలని చెప్పేసి మేము రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు డిమాండ్ చేస్తున్నాం. దాంతోపాటు గెలిచిన వెంటనే 60,000 రూపాయలు పింఛన్ ఇస్తున్నారు. ఇలా సకలాంగులకు సంబంధించి ఇలా రైతు రుణమాఫీ లక్షలలో మీరు అప్పులు తెచ్చమని రైతు రుణమాఫీలు చేశారు. అట్టడుగున్నటువంటి సామాజిక వర్గం ఈ తెలంగాణ రాష్ట్రంలో దుర్భర జీవితాలు గడుపుతున్నటువంటి వికలాంగుల సామాజిక వర్గానికి 60,000 రూపాయలు ఇచ్చేందుకు మీకు ఎందుకు మనసు ఒప్పట్లేదు? తక్షణమే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మా పట్ల వివక్ష విడనాడాలి. 60,000 రూపాయలు పక్కన ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ అప్పుల్లో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అక్కడ ఉన్న ముఖ్యమంత్రి వికలాంగుల సమాజానికి 60,000 రూపాయలు పింఛన్ ఇస్తుంటే మీరెందుకు మా పట్ల వివక్ష ప్రదర్శిస్తున్నారు? వికలాంగుల సమాజానికి సమాధానం చెప్పాలి. అదే కోణంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు తీవ్ర వైఖరి కలిపి మంచానికే పరిమితమైనటువంటి మా వికలాంగుల సోదరులకు 15,000 రూపాయలు పింఛన్ ఇస్తున్నాడు. ఇవాళ ఏమైంది నీకు మా పట్ల ఎందుకు ఇంత వివక్ష ప్రదర్శిస్తున్నావు? దయచేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రమే వికలాంగుల పింఛన్ 60,000 రూపాయలు పెంచాలి. తీవ్ర వైఖరి కలిగినటువంటి వికలాంగులందరూ కూడా 15,000 ఇవ్వాలి. ఇవాళ పిహెచ్డీలు బీఈడీలు పూర్తి చేసి మా వికలాంగులు
మీకు కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో ఏం పెట్టారయ్యా? కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే వికలాంగుల బ్యాక్లాగ్ ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పారు. ఇలా పీజీలు పిహెచ్డీలు పూర్తి చేసి తెలంగాణ రాష్ట్రంలో వికలాంగుల విద్యార్థులు ఉద్యోగ అవకాశాల కోసం ఉపాధి అవకాశాల కోసం రోడ్ల మీద తిరిగేటటువంటి పరిస్థితి రాష్ట్రంలో దాపరించింది. వెంటనే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చొరవ చూపి వికలాంగుల బ్యాక్లాగ్ ఉద్యోగాలు రాష్ట్రంలో భర్తీ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మా భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర కమిటీ పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి అడుగడిన వివక్ష వికలాంగుల హక్కుల చట్టాన్ని అమలు చేస్తారని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్నారు. వికలాంగుల సమాజాన్ని కించపరిచే విధంగా వికలాంగులు సివిల్స్ ఉద్యోగాల్లో పనికిరారు, దానికి పనికిరారు, దీనికి పనికిరారు అని చెప్పేసి మీ ప్రభుత్వంలో ఉన్నటువంటి సీనియర్ ఐఏఎస్ అధికారి అయినటువంటి స్మితా సబర్వాల్ వికలాంగుల సమాజాన్ని కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేస్తే నేటి వరకు కూడా ఆమె మీద చర్యలు తీసుకోవాలి, చట్టపరమైనటువంటి చర్యలు. అంటే మీరు ఎక్కడ వికలాంగుల చట్టాన్ని అమలు చేస్తున్నారు, వికలాంగుల సమాజ వర్గానికి ఎక్కడ న్యాయం చేస్తున్నారు అంటే మిమ్మల్ని మీరు పరీక్షించుకుని దయచేసి వికలాంగుల హక్కుల చట్టాన్ని కూడా రాష్ట్రంలో అమలు చేయాలి. ఎందుకంటే వికలాంగుల సమాజం మీద దాడులు పెరిగిపోతున్నాయి, వికలాంగుల మానసిక వికలాంగులు మాట్లాడాలనేటువంటి మా మానసిక వికలాంగుల చర్యల మీద అత్యాచారాలు పెరిగిపోతున్నాయి. కానీ చట్టం అనేటటువంటిది రాష్ట్రంలో ఇంప్లిమెంటేషన్ లేదు. కాబట్టి దయచేసి డీజీపీ స్థాయిలో ఒక ఉన్నతమైనటువంటి అధికారులతో ఈ వికలాంగుల చట్టం అమలుకు సంబంధించి ఒక సమీక్షని ముఖ్యమంత్రి అధ్యక్షతన కేబినెట్ సమావేశపరిచైనా సరే వికలాంగుల హక్కుల చట్టాన్ని రాష్ట్రంలో సమర్థవంతంగా అమలు చేసి ఈ తెలంగాణ రాష్ట్రంలో వికలాంగులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని చెప్పేసి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వికలాంగుల భవనాలు, వికలాంగుల హాస్టళ్లు రాష్ట్ర రాజధాని కేంద్రంగా ఇవాళ మీ సచివాలయాలు అన్ని కూడా సకలాంగులకు సంబంధించి అన్ని కూడా మరి మీరు భవనాలు నిర్మించుకున్నారు. మాకు సొంత భవనాలు అనేటువంటి పరిస్థితి, వికలాంగుల హాస్టల్లో విద్యార్థుల పరిస్థితి దయనీయంగా ఉన్నది రాష్ట్రంలో. మరి రాష్ట్ర ముఖ్యమంత్రి ఎక్కడ ముందు నిద్రపోతున్నారో మాకు అర్థం కావట్లేదు. మీరు వచ్చే హాస్టళ్లను సందర్శించండి. స్పెషల్ గా మాకు కూడా కుల సంఘాలకు మీరు భవనాలు పెట్టారు, కనీసం మాకు సొంత భవనాలు కూడా వికలాంగుల హాస్టల్కు సొంత భవనాలు కూడా నిలబెట్టే ఈ రాష్ట్రంలో వికలాంగుల సమాజం పట్ల రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎంత విమర్శ ప్రదర్శిస్తుంది అక్కడే స్పష్టం అవుతుంది. దయచేసి వికలాంగులకు సొంత భవనాలు కట్టాలి, సొంత హాస్టల్ కట్టాలి. వికలాంగులకు అవసరమైనటువంటి పరికరాలు కూడా ఈ మధ్యన పరికరాల విషయంలో కూడా ఇది అప్లై చేస్తున్నటువంటి అభ్యర్థుల్లో ఎడ్యుకేషన్ ఉంటేనే ఇస్తామంటారు. పక్కన ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎడ్యుకేషన్ తో సంబంధం లేకుండా 3-wheeler వెహికల్స్ ఇస్తున్నారు. అదేవిధంగా వికలాంగులకు ఏ పరికరాలు అవసరం ఉన్నా ఆ పరికరాలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. బడ్జెట్ లో మాకు 3,000 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించాలి. వికలాంగుల హక్కుల చట్టం 2016 ప్రాతిపదికన మా వికలాంగుల సంక్షేమానికి పాటుపడే విధంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కృషి చేయాలని చెప్పేసి మా భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర కమిటీ పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కనుక ఈ డిమాండ్ల విషయంలో కనుక సానుకూలంగా స్పందించకుంటే పెద్ద ఎత్తున భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఆంధ్ర